జరిగింది మనం చూసాం. అమెజాన్ 13,000 లే ఆఫ్స్ ప్రకటించింది. ఒక రకంగా చెప్పంటే షాకింగ్ ఇది. ఓన్లీ అమెజానే కాదు, వేరే వేరే కంపెనీస్ కూడా లే ఆఫ్స్ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ ప్రకటించాయి. ఎలా చూడాలి? ఏం జరగబోతోంది అసలు? ఇవన్నీ ప్రకటించినాయండి. అంటే ఈ రోజు ఈ వీక్ లో వాళ్ళు ఇచ్చిన పింక్ స్లిప్స్ అంటాం మేము అక్కడ. ఓకే. అంటే ఆల్రెడీ కొన్నేమో వాళ్ళు అనౌన్స్ చేయరండి, లే ఆఫ్ చేయని కూడా కొందేమో అనౌన్స్ చేస్తారు అన్నట్టు వాళ్ళకు. సో అనౌన్స్ చేసిన ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసిన 13,000. ఇంకా వేరే అన్న కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి ఏంది స్వర్ణ గారంటే, యుఎస్ ఎకానమీ బాగానే ఉంది. యుఎస్ ఐటీ సెక్టర్ ఇంకా బాగున్నది అన్నిటికన్నా. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ చూస్తే యుఎస్ లా టాప్ 10 కంపెనీస్ అనేది ఎట్లా అంటే అసలు విపరీతంగా ఉన్నాయండి. కొత్తగా మనకు ఎన్విడియా అనే కంపెనీ, మన ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళ బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఆ కంపెనీ హ్యాస్ టచ్ $5 trillion మార్కెట్ క్యాపిటల్. అంటే బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అయింది అది. $5 trillion. మీకు అప్పుడు ఒక 10 ఏళ్ల కింద యాపిల్ $1 trillion వచ్చేసి, అబ్బో యాపిల్ $1 trillion టచ్ అయిందని అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు $5 trillion టచ్ అయిందండి. సో ఎకానమీ బాగానే ఉంది, కానీ లే ఆఫ్స్ అవుతుంది. మెయిన్ రీజన్ పర్టికులర్గా టెక్ సెక్టర్ బాగా లే ఆఫ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎవరైతే ఒక ప్రోగ్రామర్ ఒక 10 మంది చేసే పనిని వాళ్ళు ఒకళ్ళే చేస్తున్నట్టు. నేను చాలా మంది ఈ మధ్యలో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ తోటి వీళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైతే మేము ఏడాది దాకా చేసే పని ఇప్పుడు ఒక నెల రోజులు చేస్తున్నాం, నెల రోజులు చేసే పని ఒక్కరోజు చేసే పని గంటలు, ఆ టైప్ లో మాట్లాడుతున్నట్టు వాళ్ళు. అవన్నీ కూడా వాళ్ళ ఒక ప్రోగ్రామింగ్ కానివ్వండి, వాళ్ళ యొక్క డిజైనింగ్ కానివ్వండి, వాళ్ళ కూడా ఆర్కిటెక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చాలా ఈజీ చేస్తున్నాడు వాళ్ళ. దాంతో ఈ లే ఆఫ్స్ అవుతున్నాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అంటే చాలా ఐటీ వాళ్ళు కూడా ఇది నాతోటి అగ్రి అవుతారండి. సో అది మెయిన్ రీజన్ అండి ఈ లే ఆఫ్స్ కి. ఓకే. ఎవరైనా సరే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలి అని అనుకునేటప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకునేది H1B వీసా గురించి. ఓ పక్క లే ఆఫ్స్ మనం చూస్తూనే ఉన్నాం. మీరేమో ఐటీ సెక్టర్ చాలా బాగుంది అంటున్నారు, మరో పక్క లే ఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నారు. సో ఇబ్బంది కాని, అంటే అర్థం కాని పరిస్థితి, ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం H1B వీసా గురించి మాట్లాడుకుందాం సార్. ఒకసారి H1B వీసా అంటే ఏంటి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చాలా నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయండి. అందులో కొన్ని విజిట్ చేయడానికి, కొన్నేమో చదువుకోవడానికి, కొన్నేమో ట్రైనింగ్ తీసుకోవడానికి, అట్లా పని చేసి ఖచ్చితంగా పోయి అక్కడ పని చేసే వీసాలలో H1B ఒకటి. అంటే చాలా ఉన్నాయిలేండి. H3, H2 ఉంటది, తర్వాత L1 ఉంటది, L1A, L1B అని ఉంటాయి. అలాగే H1B అనేది ఒక పర్టికులర్ కేటగిరీ. నార్మల్ గా టెక్నాలజీలో చాలా మంది యూజ్ చేసేది H1B అన్నట్టు. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ పొజిషన్ కు స్పెసిఫిక్ డిగ్రీ అన్నది మినిమం రిక్వైర్మెంట్ కా. ఇంకోటి ఏంటంటే ఏడాదికి 85,000 H1Bs ఉంటాయి. అందులో 65,000 ఏమో నార్మల్ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళకు, 20,000 ఏమో రిజర్వ్ ఫర్ ఓన్లీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ USA వాళ్ళకి. ఇది H1B. ఇది ఓన్లీ వర్క్ కోసం సంబంధించిన వీసా. ఇది వేరే విజిటింగ్ కోసం కాదు, లేదా అంటే ట్రైనింగ్ కోసం కాదు, ఓన్లీ వర్క్ కు సంబంధించిన వీసా ఇది. ఇప్పుడు మనం ఏ నుంచి జెడ్ వరకు వీసా గురించి ఇంతకు ముందు కూడా మీరు డిస్కస్ చేశారు, చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు F1 లేకపోతే L1, B2 ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా సార్. మరి వాటికి H1B వీసాకి ఉన్న ఈ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు B2 మీద ఉన్నారనుకోండి, మీరు పోయి అక్కడ విజిట్ చేసి డిజ్నీ వరల్డ్, తర్వాత మీ చుట్టాలనో మీ కజిన్స్ నో, తర్వాత లాస్ వేగాస్ అటువంటి విజిట్ చేసి మీరు వచ్చటానికి B2 వీసా. F1 వీసా అనేవో మీరు స్టడీ చేయొచ్చు, తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కానివ్వండి, వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మీరు కొద్దిగా పని చేసుకోవచ్చు దాని మీద. H1B అన్నది ఓన్లీ పని చేసడానికి, ఆ పని కూడా ఒకటే కంపెనీకి పని చేయాలి. ఇప్పుడు H1B అన్నది కంపెనీకి ఇస్తారు, యాక్చువల్గా ఇండివిజువల్ కి ఇయర్. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కనుక మీ స్వర్ణ గారికి ఫైల్ చేసినప్పుడు ఆ H1B అన్నది స్వర్ణ గారికి ఏమని ఉంటుంది అంటే మైక్రోసాఫ్ట్ కే పనిచేయాలని ఉంటుంది. మీరు వేరే కంపెనీకి పనిచేయరాదు. ఆ H1B అనేది మైక్రోసాఫ్ట్ కి ఇస్తారు.
ఇచ్చి స్వర్ణ గారు మీరు మైక్రోసాఫ్ట్ తోటే పని చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ పొజిషన్ లో పని చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ జాగ్రఫికల్ లొకేషన్ లో పని చేసుకోవచ్చు అని లిమిటేషన్ కూడా పెడుతుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎంత శాలరీ మీకు ఇవ్వాలనేది వాళ్ళు మొదలు లేబర్ డిపార్ట్మెంట్ల దగ్గర అప్రూవల్ తీసుకొని, ఆ అప్రూవల్ పట్టుకొని ఇమిగ్రేషన్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్ అప్రూవల్ ఇస్తారు. అంటే ఆ పర్టికులర్ శాలరీ వాళ్ళు మీకు ఇవ్వాలి. సో ఎప్పుడైతే జాబ్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మీ దగ్గర జాబ్ లేదనుకోండి, మిమ్మల్ని తీసేసిన అనుకోండి, అప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది, యుఎస్సిఎస్ ఇమిగ్రేషన్ ఇన్ఫార్మ్ చేయాలి. స్వర్ణగారు మా దగ్గర పనిచేస్తలేరు, ఆమెను లే ఆఫ్ చేసామని వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలన్నట్టు. సో ఇది H1B యొక్క ధర్మము, ఎంప్లాయర్ యొక్క ధర్మము, ఎంప్లాయీ యొక్క ధర్మము. మీరు మైక్రోసాఫ్ట్ మాత్రమే పనిచేయాలి, ఆ పర్టికులర్ పొజిషన్, ఆ పర్టికులర్ జాగ్రఫీ ఓరియాలనే పనిచేయాలి. మైక్రోసాఫ్ట్ ఏంటంటే అంత పర్టికులర్ శాలరీ మీకు ఇవ్వాలి మీరు పనిచేసినంత కాలం. మీరు పనిచేసినప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా అంటే కంపెనీ నుండి మాత్రం ఇమిగ్రేషన్ వరకు రావాలి, అది మీ వరకు రావాలి. అవునండి, ఇవన్నీ ప్రాసెస్ అన్నది కంపెనీ ఫాలో కావాలి. లేబర్ డిపార్ట్మెంట్ పోవడం కానివ్వండి, అప్రూవల్ తీసుకోవడం కానివ్వండి, తర్వాత యుఎస్సిఎస్ నుంచి అప్రూవల్ తీసుకోవడం కానివ్వండి, ఆ తర్వాత మీరు జాబ్ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ డ్యూటీ ఇమిగ్రేషన్ కి ఇన్ఫార్మ్ చేయడం అని, ఇవన్నీ కూడా కంపెనీ తప్పకుండా చేయాల్సిందే. ఓకే, ఈ మధ్యలో 60 days గ్రేస్ పీరియడ్ అని కూడా వింటూ ఉన్నాము. అంటే ఇది దాదాపు ఒక 7-8 ఏళ్ల కింద వచ్చిందండి గ్రేస్ పీరియడ్ అని. అంటే మీకు జాబ్ కంపెనీ ఏ ద్వారా పోయిన తర్వాత కంపెనీ బి జాయిన్ కావడానికి, అంటే మీకు H1B వ్యాలిడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు నార్మల్ గా కంపెనీ, ఇప్పుడు అమెజాన్ కంపెనీ H1B ఫైల్ చేసింది, మీకు 2025 నుంచి 2028 దాకా H1B ఉంటది కదా, 3 ఏళ్ళు ఉంటది అన్నట్టు H1B. అయితే ఒకవేళ కనుక మీకు మధ్యలో తీసేసింది అనుకోండి జాబ్, ఇప్పుడు మీకు 60 రోజులు టైం ఉంటది అన్నట్టు. ఈ 60 రోజుల్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ 60 రోజుల్లో మీరు వేరే జాబ్ ఎత్తుక్కొని వేరే కంపెనీ H1B ఫైల్ చేసుకొని ఆ కంపెనీకి పని చేసుకోవచ్చు. లేదా ఈ 60 రోజులలో మీరు ఒకవేళ కనుక మీరు మ్యారీడ్ అయి ఉండి H4 ఉండనుకో, మీ హస్బెండ్ H1 మీద ఉన్నారనుకోండి, మీరు H4 జంప్ కావచ్చు. లేదా అంటే మీరు మీ హస్బెండ్ L1 ఉంటే L2 జంప్ కావచ్చు. మీరు ఒకవేళ F1 కు కూడా మళ్ళీ మూవ్ కావచ్చు, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవచ్చు. B2 అంటే నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండిపోతా, ఈ 6 నెలలు నేను ఇక్కడనే వండుకుంటా, వేరే ప్రదేశాలు చూసుకుంటా, నేను జాబ్ కూడా ఎత్తుకుంటా అని కూడా మీరు B2 కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ 60 రోజులలో మీరు ఈ 60 రోజుల లోపలనే ఇవన్నీ ఫైల్ చేసుకోవాలి. లేదా 60 రోజులలో మీరు ఏం చేస్తుంటే, ఇక నాకు జాబ్ ఎత్తుకోవడం వీలు కావట్లేదు, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం కావట్లేదు అని మీరు ఇండియా కూడా పోవచ్చు. ఈ 60 రోజులు వెయిట్ చేయొచ్చు. అంటే మీకు జాబు October 1 పోయింది అనుకోండి, ఎంబడే తట్టపుట్ట జరుపుకొని పోవాలంటే కష్టం కదండి, మరి టైం ఇవ్వాలి కదా. అందుకోసమని ఈ 60 day గ్రేస్ పీరియడ్ అన్నది, మీరు వేరే జాబ్ ఎత్తుకోవడం కానివ్వండి, వేరే స్టేటస్ మూవ్ కావడం కానివ్వండి, తర్వాత మీరు ఇండియాకు పోవడానికి కానివ్వండి, 60 day గ్రేస్ పీరియడ్ అంటాం మేము అక్కడ. ఇది ఎలా అన్నట్టు. ఇప్పుడు H4 కి సంబంధించిన వీసా గురించి మాట్లాడుతున్నాం కదా సార్, H4 పైన ఉన్న ఈ డిపెండెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? H1B మీద డిపెండెంట్స్ ఉన్న వాళ్ళని H4 అంటాం మనము. అయితే H4 వాళ్ళు కూడా ఈ 60 day గ్రేస్ పీరియడ్ లో వాళ్ళు కూడా ఉండవచ్చును, వాళ్ళు కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేయవచ్చును, వాళ్ళు కూడా ఇండియాకు పోవచ్చు. ఈ ఎవరైతే మెయిన్ అప్లికెంట్ ఉన్నాడో అతను అంటే ఆ అప్లికెంట్ ఏది చేస్తాడో అది చేయొచ్చు అన్నట్టు. వేరే కంపెనీ జాయిన్ అయింది అనుకోండి, ఆ కంపెనీకి H1B ఫైల్ చేసినప్పుడు H4 కూడా ఫైల్ చేస్తాం అన్నట్టు ఎక్స్టెన్షన్ కోసం. వాళ్ళు ఇతను B2 కనుక ఫైల్ అయితే ఫ్యామిలీ కూడా B2 ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ F1 ఫైల్ చేసుకుంటే ఫ్యామిలీకి కూడా F2 ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇండియాకు పోయింది అనుకోండి, ఫ్యామిలీని అక్కడ వదిలిపెట్టిపోవడానికి వీలు ఉండదు అన్నట్టు, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళ పర్పస్ H4 పర్పస్ ఏంది, టు అకంపెనీ ద H1B పర్సన్. ఇట్లా అని చెప్పి మరి H1B మరి ఇండియాకి వచ్చిన తర్వాత H4 అక్కడ ఉండొచ్చా అంటే ఉండరాదు అన్నట్టు. సో H4 అన్నది వాళ్ళకి అటాచ్డ్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో వాళ్ళు ఇండియా వచ్చేసారని అంటే అటాచ్డ్ ఏదైతే ఉన్నారో ఫ్యామిలీ, వాళ్ళందరూ కూడా వచ్చేయాల్సిందే. అవునండి. ఇంకొకటి ఏంటంటే, అండర్ సర్టన్ ప్రొవిజన్స్ H4 EADs అని మనం డిస్క్రైబ్ చేసాం. అంటే ఏదైతే H1B అప్లికెంట్స్ కి ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఒక లెవెల్ పోయినప్పుడు H4 వాళ్ళకి EAD ఇస్తారు. EAD ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా పని చేసుకోవచ్చు. అయితే ఈ 60 days లో కూడా H4 వాళ్ళు పని చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు ఈ గ్రేస్ పీరియడ్. అంటే ఇతనికి మైక్రోసాఫ్ట్ లో జాబ్ పోయింది, ఈ పర్టికులర్ పర్సన్ డెలాయిట్ లో పనిచేస్తుంది అనుకోండి, ఎవరు స్పౌజర్ డెలాయిట్ లో పనిచేస్తే
H4 అతను కంటిన్యూ 60 days కంటిన్యూస్ గా అట్లా పని చేసుకోవచ్చు. ఇతని జాబ్ మైక్రోసాఫ్ట్ 60 days తర్వాత ఈ మెయిన్ అప్లికెంట్ కనుక జాబ్ రాలేదనుకోండి, B2 కో F1 కో లేదా అంటే ఇండియాకి పోయింది అనుకోండి, ఇతను జాబ్ అని చేయాలి 60 days తర్వాత. వీళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ దాంట్లో సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే వీళ్ళు డిపెండెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ జాబ్ వదిలేసుకుని వెళ్ళిపోవాల్సిందే లేదా ఆపుకొని వేరే స్టేటస్ పోవాల్సిందే. అది అన్యాయం కదా సార్. మరి అన్యాయం అంటే మరి మన దేశంలో లేం కదండి. మీరు మన దేశం ఇప్పుడు మీరు ఇండియా ఇమిగ్రేషన్ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి అందులో. అంటే వాళ్ళు వాళ్ళ దేశస్తులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి రూల్స్ అన్ని పెట్టిండ్రు. సో ఆ రూల్స్ ప్రకారం, ఎందుకంటే డిపెండెంట్స్ మరి మీరు మెయిన్ అప్లికెంట్ కు సపోర్ట్ గా మీరు డిపెండెంట్ కు వచ్చిండ్రు కాబట్టి మీకు స్వంతంగా ఇండిపెండెంట్ స్టేటస్ లేదు. మీరు ఆ మెయిన్ పర్సన్ ఉన్నంత కాలం ఉండవచ్చు. ఆ మెయిన్ పర్సన్ కు ఎక్స్ట్రా ఇచ్చిన గ్రేస్ పీరియడ్ లో కూడా మీరు పని చేసుకోవచ్చు. అతను పని చేసినప్పుడు కూడా అంటే మీకు H4 ఉంటే పని చేసుకోవచ్చు. ఆ తర్వాత 60 day గ్రేస్ పీరియడ్ కూడా మీరు పని చేసుకోవచ్చు. కానీ మీకు ఇండిపెండెంట్ లేదన్నట్టు, ఇండిపెండెంట్ గా మీరు చేరాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ గా ఒక కంపెనీకి వర్క్ చేయాల్సి ఉండింది. సో దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, కండిషన్స్ ఏంటో చెప్పారు. ఒకవేళ కొత్త ఎంప్లాయర్స్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? పోనీ ఆ ఫెసిలిటీ ఏమైనా ఉంది? 60 days లో మీకు వేరే జాబ్ వస్తే తప్పకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన H1B వాళ్ళు జాబ్ పోయినప్పుడు వాళ్ళు నెంబర్ 1 ఎతికేది ఏంటంటే వాళ్ళు ఈ 60 days లో వేరే జాబ్ వస్తా అని ఎతుకుతారండి. వాళ్ళకు ఒకవేళ 60 days లో వేరే జాబ్ వస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా అందరూ కూడా చాలా 99% ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంపెనీకి జంప్ అవుతారు. అది ప్రొవిజన్ ఉన్నది ఈజీగా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనే ఈ 60 days ఈ గ్రేస్ పీరియడ్ లో జాబ్ రాలేదనుకోండి, అప్పుడు B2కి చేంజ్ అవ్వచ్చా? ఒకవేళ చేంజ్ అవ్వచ్చు అని అనుకుంటే ఏది రైట్ టైం అని చెప్తారు? 60 days గ్రేస్ పీరియడ్ ఉంది కాబట్టి మీరు B2 చేంజ్ చేసుకోవచ్చు అండి తప్పకుండా. B2 అంటే H4 ఆప్షన్ లేకపోతే B2 అన్నది వెరీ గుడ్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు $100,000 ఫీజు వచ్చింది. ఇండియా వస్తే $100,000 ఫీజు పడుతుందని మనం చెప్పినాం కదా, $1,00,000. సో అందుకోసం B2 అన్నది మంచి ఆప్షన్. అయితే B2 ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి? ఇప్పుడు వీళ్ళకి H1B వ్యాలిడిటీ ఉంది కానీ జాబ్ పోయింది. B2 ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు జాబ్ October 20th పోయింది. October 20th పోతే మీకు 60 రోజుల గ్రేస్ పీరియడ్, దాదాపుగా December 19th దాకా మీకు టైం ఉంది. టైం ఉన్నప్పుడు మీరు October 20th 21st ఫైల్ చేసుకోవాలనా లేదా అంటే December 19th ఫైల్ చేసుకోవాలనా B2? మేమేం చెప్తామంటే మీరు తొందరపడి B2 ఫైల్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్. B2 అన్నది ఆన్లైన్ అప్లికేషనే. ఇప్పుడు US గవర్నమెంట్ షట్ డౌన్ ఉన్నా కూడా ఇమిగ్రేషన్ షట్ డౌన్ లేదు. ఎందుకంటే ఫీజ్ బేస్డ్ కాబట్టి ఇమిగ్రేషన్ షట్ డౌన్ లేదు. మీరు లాస్ట్ డే ఫైల్ చేసుకోవచ్చు, 2-3 రోజుల ముందు ఫైల్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఆన్లైన్ లో మీరు పోయి మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసి రెడీ చేసి పెట్టుకొని ఆ 2-3 రోజుల దాకా అంటే December 17 దాకా చూసిన అనుకోండి, ఇంకా జాబ్ రాలేదనుకోండి, ఆ పైసలు కట్టేసి $400 కట్టేసి ఆ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. మొత్తం మొదలే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా పర్సన్స్ ప్లాన్ బి అన్నది మన దేశంలో లేం కాబట్టి ప్లాన్ బి అన్నది కంపల్సరీ పెట్టుకోవాలి. మీకు 60 రోజుల జాబ్ వస్తేనేమో వేరే కంపెనీ మూవ్ కాండి. 60 రోజులు రాకపోతే మాత్రం ఇది ప్లాన్ బి కింద పెట్టుకొని దీని ఇంప్లిమెంటేషన్ చేసుకునే కోసం మొదలే ఆన్లైన్ మొత్తం ఫిల్ చేసుకొని, అరే నాయన నా పేరు రామారావు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఓకే నేను ఇప్పుడు వచ్చిన ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళన్నీ అప్లోడ్ చేయమని చెప్తారు. అన్ని అప్లోడ్ చేసి రెడీగా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు మనకి ఇక్కడ ఓటీపీ వచ్చి లాగిన్ అయినట్టు అక్కడ కూడా ఓటీపీ లాగిన్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ 3 days లో మీరు బటన్ నొక్కేయచ్చు. అంతే. సో ఒక బటన్ నొక్కడమే కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫీజు కూడా కట్టాలి కానీ అది మొత్తం ఫిల్ చేసుకొని రెడీ పెట్టుకొని రెడీ ఫైల్ చేసుకుంటే ఈజీనే, ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఇప్పుడు మనం H1B నుండి F1 కి చేంజ్ అవుతున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సిపిటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎట్లా ఉంటాయంటారు? ఫస్ట్ ఏంటంటే F1 కనుక మూవ్ కాదలుచుకుంటే మీరు
మీరు కొద్దిగా మొదలే F1 కు మొదలే అడ్మిషన్, అంటే ఈ 60 days లో అడ్మిషన్ తెచ్చుకోవాలి. చాలా మటుకు యూనివర్సిటీస్ ఈజీగానే అడ్మిషన్ ఇస్తాయి. అంటే మీరు పర్టికులర్ గా మరి నాకు హార్వర్డ్ కావాలి, ఏల్ కావాలి, ప్రిన్సిపల్ కావాలంటే దొరికే. కానీ కొన్ని నామినల్ యూనివర్సిటీస్ కు మీరు కంపల్సరీ అడ్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత మీరు వేరే యూనివర్సిటీ చేంజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. అయితే అందులో కూడా Day 1 CPT యూనివర్సిటీస్ అని ఉంటాయండి. అవేమంటే మీరు F1 కు చేంజ్ అయితే, F1 చేంజ్ చేయడానికి ప్రీమియం ప్రాసెసింగ్ ఫైల్ చేసి 2-3 వారాల్లో మీకు F1 అప్రూవ్ అయిపోతుంది. F1 అప్రూవ్ అయిన తర్వాత Day 1 CPTs అని వాడు ఎంబడే జాయిన్ కాగానే, కాలేజ్ షురూ కాగానే వాడు వర్క్ పర్మిట్ ఇస్తాడు. Day 1 CPT అది కదా సార్? Day 1 CPTs అంట. ఓకే, Day 1 CPT కాలేజెస్ అని ఉంటాయండి. మీరు మాత్రం అటువంటి కాలేజీల దేంట్లో కూడా ఎన్రోల్ కావద్దని మేము అంతకుముందు కూడా చెప్పినాము. మనం ఈ క్యారియర్ గైడ్ లా ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకంటే మొత్తం 3000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఒక 7-8 ఇన్స్టిట్యూషన్సే ఈ Day 1 CPTs అనే ఇస్తున్నారు. ఇంకోటి, ఇది వరకు ఇంకో 4 యూనివర్సిటీస్ ఇచ్చేది. ఆ 4 యూనివర్సిటీ వాళ్ళు కూడా అందులో 3 యూనివర్సిటీ వాళ్ళు 5 యూనివర్సిటీస్ ఇచ్చేది. 3 యూనివర్సిటీ వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే అవి వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని వాళ్ళని తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో వేసిండు. మరి 3 నేషన్, మరి మిగతా 2 ఏమైందని మీరు అడగొచ్చు. అదే ఏమైంది వాళ్ళకి? మిగతా 2 ఏంటంటే అసలు వాళ్ళే పోలీస్ వాళ్ళే ఆ కంపెనీలు పెట్టింది అన్నట్టు. ఇమిగ్రేషన్ ఏం చేసిందంటే వాళ్ళే ఫేక్ యూనివర్సిటీస్ పెట్టి ఈ పోరగాళ్ళ మన వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అరే నాయన, నాకు Day 1 CPT ఇరా, నేను రాను కాలేజీకు, నేను పోను, నీకు పైసలు కడతా, నాకు ఈ పర్మిషన్ ఇయ్యి అని చెప్పి వాళ్ళతో మొత్తం రికార్డ్ చేయించుకొని వాళ్లకు ఆ Day 1 CPT యూనివర్సిటీస్ ఇచ్చినాయి అన్నట్టు. ఇచ్చిన తర్వాత ఏం చేసాను, వాళ్ళని డిపోర్ట్ చేసేసాను. అయితే దాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటాం మేము యుఎస్ లా. ఇక్కడ సుప్రీంకోర్టు కొద్ది రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీకు. యుఎస్ లా ఇండియాలో కొద్ది సుప్రీంకోర్టు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీకు నాకు అని చెప్పింది నాకు ఇక్కడ లాయర్. కానీ మాకు అక్కడ స్టింగ్ ఆపరేషన్స్ ఎవరైనా చేయొచ్చు. పోలీసు వాడు ఏం చేస్తాడు, దొంగగా మాదిరి యాక్ట్ చేసుకుంటే వాడు డ్రగ్స్ అంతా అని అమ్ముతా అంటాడు అన్నట్టు. మనం పోయి డ్రగ్స్ కొనుక్కున్నాం అనుకోండి, ఎవరన్నా మన వాళ్ళు ఖాతం వాడు తీసుకుపోయి బొక్కలేస్తాడు. అట్లనే ఈ స్టింగ్ ఆపరేషన్ పెట్టి చేసిండు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా పోలీసు వాడు డ్రగ్స్ అమ్ముతా అంటాడు కానీ థమ్స్అప్ అమ్ముతా అంటాడా? థమ్స్అప్ అమ్ముతా అని థమ్స్అప్ కొంటే మనం తీసుకుపోయేస్తాడా? ఏడు కదా. అంటే మీరు అర్థం చేసుకోండి, Day 1 CPT వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ పెట్టిందంటే ఎటువంటి అన్నది మీరు అర్థం చేసుకోండి ఒకటి. ఇంకోటి, ఏ మంచి యూనివర్సిటీ కూడా మీకు Day 1 CPT ఇవ్వదు. ఏ ఒక్క మంచి యూనివర్సిటీ కూడా ఇవ్వదు. సో మీరు Day 1 CPT అన్నది మన వాళ్ళు దాదాపుగా ఒక 50,000 నుంచి 1,00,000 మంది దాకా ఉన్నారు ఇప్పుడు Day 1 CPT మన వాళ్ళు. సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, అంటే మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు మీ ఇష్టం, కానీ అది లీగల్ కాదని నేను చెప్తా. ఓకే, సో ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. నార్మల్ గా జెన్యున్ కాలేజ్ పోయి మీరు స్టూడెంట్ వీసా తీసుకొని చదువుకుంటే తప్పేం లేదు. కానీ Day 1 CPT అన్నది మాత్రం తప్పు. అంటే మీరు ఒకవేళ డాక్టరేట్ డిగ్రీ చేసి, మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళా బ్యాచిలర్ చేసి చేయొచ్చు. అంటే మీకు ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొందరికి ఏముంటది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత సెక్యూరిటీ మీదనో, తర్వాత కొందరికి హాబీస్ ఉంటాయండి. హాబీస్ పర్సూ చేసుకుంటాను కూడా వాళ్ళు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, తప్పేం లేదు. కానీ Day 1 CPTs మాత్రం నేను అవాయిడ్ చేయని చెప్తా కంప్లీట్. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్ గా ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ మనం ఎలా కలెక్ట్ చేయాలి, సేకరించాలి? అంటే ఎప్పుడు కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఉండాలి. డాక్యుమెంట్స్ నార్మల్ గా అందరి దగ్గర ఉంటాయండి. టిపికల్ గా చూడాల్సింది ఏంటంటే పే స్టెప్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, మీకు పే స్టెప్స్ ఎప్పటిదాకా వచ్చిన మీ లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ ఏంది, మీ పే స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి చూసుకోవాలన్నట్టు. మీకు 60 days ఎప్పటి నుంచి మొదలైంది, మీకు 60 days మొదలైంది జాబ్ పోయిన కానించా. ఎందుకంటే కొన్ని కంపెనీస్ సెవరెన్స్ పే ఇస్తుందండి. అంటే ఇప్పుడు పర్టికులర్ అమెజాన్ లాంటి కంపెనీ ఉంది, ఇప్పుడు October 28 లే ఆఫ్ చేసింది. October 28 లే ఆఫ్ చేసిన తర్వాత, October 29 లే ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 నెలల దాకా శాలరీ ఇస్తారు. శాలరీ ఇచ్చినప్పుడు మీ 60 days ఎప్పటి నుంచి కౌంట్ అయింది, లే ఆఫ్ చేసినప్పుడా లేదంటే 60 days ఏది వాళ్ళు 2 నెలల శాలరీ ఇచ్చిన తర్వాత అన్నది కొద్దిగా డిబేటబుల్ గా ఉండే. ఇంతకుముందు ఏంటంటే ఇమిగ్రేషన్ ఏమైనా ఇంటర్ప్రిట్ చేసిందంటే మీకు శాలరీ
వచ్చిన కాంచి ఎండ్ అయిన కానించి 60 days అని ఇంటర్ప్రిట్ చేసింది. ఇప్పుడు కొత్తగా ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు అమెజాన్ లో ఆ రోజు లాస్ట్ డే పని చేసినావు కాబట్టి నిన్ను ఆ రోజు నుంచే నేను 60 days కౌంట్ చేస్తా అని కొత్తగా ఇంటర్ప్రిటేషన్ మొదలుపెట్టింది. సో అందుకోసం చాలా మంది మీరు ఎవరు కూడా కేర్ఫుల్ గా ఉండండి. అంటే పే చెక్ ఎంత మటుకు వచ్చింది కాదు, మీరు లాస్ట్ డే ఆఫ్ వర్క్ ఎప్పుడైనరో అప్పటి నుంచి 60 days కౌంట్ చేయాలి. చేసి ఈ లోపటినే మీరు 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 చేసే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇంతమంది మనం డిస్కస్ చేసిన ఏమన్నా కూడా చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు మీకు 3 నెలల శాలరీ ఇచ్చిందని చెప్పి అక్కడి నుంచి మీరు 60 days కౌంట్ చేయడం తప్పు. కొత్త గవర్నమెంట్ ఇది ఇంటర్ప్రిట్ చేస్తలేదు ఈ తీరుగా. ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటారు, మరి అలా చేసుకోవచ్చా? కాంట్రాక్టర్ గా వర్క్ అంటే ఇప్పుడు నార్మల్ గా పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ కాంట్రాక్టర్ వర్క్ అని ఉంటుంది. అంటే మీరు చెప్పేది 1099 అన్నట్టు. అంటే మేము కాంట్రాక్టర్ ను 1099 అని అంటాం అక్కడ. లేదండి, H1B వాళ్లకు 1099 మీద పనిచేయరాదు. F1 వాళ్ళు పనిచేయచ్చు, TN వాళ్ళు పనిచేయచ్చు, తర్వాత H4EAD వాళ్ళు పనిచేయచ్చు. కానీ H1B వాళ్ళు 1099 మీద పనిచేయరాదు. వాళ్ళు డైరెక్ట్ పే స్టబ్ W2 ఫామ్ మీదనే పనిచేయచ్చు. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ గా వాళ్ళు పనిచేయడానికి వీలు లేదు. ఇప్పుడు సెవరెన్స్ పే ఎఫెక్ట్ అంటున్నారు కదా సార్, ఎలా చూడాలి ఈ పేని? ఇప్పుడు అమెజాన్ లే ఆఫ్ చేస్తుందండి. October 28 లే ఆఫ్ చేసింది. October 28 లే ఆఫ్ చేస్తే వాళ్ళు 3 నెలలో 2 నెలలో ఇస్తారండి సెవరెన్స్ పే. తీసుకోవచ్చు వీళ్ళు తీసుకోవచ్చు సెవరెన్స్ పే. ఈ లోపల మీకు జాబ్ వచ్చి వేరే దగ్గర జాయిన్ అయినా కూడా అమెజాన్ నుంచి మీరు సెవరెన్స్ పే తీసుకోవచ్చు. అంటే మీరు క్వశ్చన్ అడగచ్చు, మీరు 2 కంపెనీ పని శాలరీస్ వస్తాయి అంటే కాదు అని చెప్తారు. ఎందుకంటే మీరు కంపెనీ బికి ఏమో పని చేసినందుకు వస్తుంది. ఏది మీరు నవంబర్ మంత్ లో పనిచేస్తున్నారు కాబట్టి కంపెనీ బి నుంచి నవంబర్ శాలరీ వస్తుంది. మరి నవంబర్ లో మీకు అమెజాన్ కూడా శాలరీ ఇస్తుంది. అంటే నవంబర్ లో పనిచేసినందుకు అమెజాన్ శాలరీ ఇస్తలేదు. అంతకుముందు మీరు ఎన్ని రోజులు అయితే పనిచేసినరో దానికోసం వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు పనిచేసినందుకు ఇస్తలేరు. కాబట్టి మీరు సెవరెన్స్ పే వచ్చేటప్పుడు వేరే కంపెనీలో జాయిన్ కావచ్చు, లేదా అంటే మీరు ఈ 60 days లో మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సెవరెన్స్ పే వచ్చినా కూడా సెవరెన్స్ పే కంప్లీట్ అయిన తర్వాత మీరు 60 days కౌంట్ చేయొద్దు.